మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న SSMB 29 పై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కూడా ఆసక్తికర అప్డేట్స్ నెట్టిట వైరల్ అవుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీకి సంబంధించి త్వరలో మూవీ టీం ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ రోజే మూవీకి సంబంధించిన అన్ని విషయాలపై మూవీ టీం క్లారిటీ ఇస్తుందని, అప్పటి వరకు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని వారి నుంచి ఒక న్యూస్ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీకి విజేంద్ర ప్రసాద్ కథని, కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. ఇక రాజమౌళి తీసిన గత చిత్రం RRR ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఏకంగా గ్లోబల్ స్థాయిలో భారతీయ చలన చిత్రాన్ని నిలబెట్టాడు రాజమౌళి. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే SSMB 29 సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మహేష్తో తీసే ఈ సినిమాను జక్కన చాలా ఆచితూచి చెక్కే ప్లాన్లో ఉన్నారట. మహేష్ బాబు పాత్రకు సంబంధించి మస్తు షేడ్స్ ఉంటాయని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మహేష్ బాబు పాత్ర ఇంటెన్స్తో ఉంటుందని బొగ్గాట. మహేష్ కెరీర్లో ఈ రోల్ స్పెషల్గా ఉండబోతుందని ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోయేలా మహేష్ బాబు రోల్ను క్రియేట్ చేశారని సమాచారం అందుతుంది. మహేష్ బాబు ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్లా ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. జక్కన్న SS రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జూన్ లేదా జూలై మాసాల్లో మొదలు కాబోతుంది. రాజమౌళితో చేసే సినిమాలో మహేష్ ఇంతవరకు ఎప్పుడు చూడని సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, కండలు తిరిగిన శరీరంతో హాలీవుడ్ హీరోల మహేష్ కనిపించబోతున్నాడని టాక్. గుంటూరు కారం సక్సెస్ పార్టీలో గడ్డంతో కనిపించారు మహేష్. ఈ మూవీ స్టార్ట్ అయ్యే వరకు ఫిజిక్ని మార్చి మేక్ ఓవర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు మహేష్ బాబు. అయితే సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మహేష్ లుక్స్కి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు SS రాజమౌళి. ఇందులో భాగంగా మహేష్ని బయటకు వెళ్ళకూడదని, ఫారెన్ టూర్లని కూడా ప్లాన్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చాడట జక్కన్న. మహేష్ 2 ఏళ్లకు సినిమా చేసిన 2 డజన్లకు పైగా బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయంలో మాత్రం మహేష్కి చాలా పెద్ద బొక్కె పడనుంది. వచ్చే 3 ఏళ్లలో మహేష్ కొత్త యాడ్ చేయడానికి వీలుండదు. అయితే కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసిన సినిమా కావటంతో బాహుబలి మూవీకి సంబంధించిన లొకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ వచ్చాయి. సినిమా యూనిట్ షూటింగ్ లొకేషన్స్లోకి ఫోన్లు తీసుకురాకుండా కఠినమైన నిబంధనలు పెట్టాల్సి వచ్చింది. మహేష్ రాజమౌళి సినిమా విషయంలోనూ ఇలాంటి ఆంక్షలే అమలులో ఉండబోతున్నాయి. ఈ సినిమాని ఇండియాతో పాటు అమెజాన్ అడవుల్లో, జర్మనీ, జార్జియా వంటి దేశాల్లో ఎక్కువగా షూటింగ్ చేయబోతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న మహేష్ రాజమౌళి సినిమాకి గరుడ, మహారాజ్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మహేష్లోని మహా, రాజమౌళిలోని రాజుని తీసుకొని మహారాజ్ అనే టైటిల్ పెట్టాలని సూచిస్తున్నారు అభిమానులు. అలాగే ఈ సినిమాలో మహేష్ ప్రపంచం మొత్తం తిరుగుతాడట. అందుకే గరుడ టైటిల్ పెట్టాలని కూడా చూస్తున్నారట. ఇంతకు ముందు రాజమౌళి, రామ్ చరణ్, రామారావు, NTR ముగ్గురు నటిస్తున్న సినిమా కావడంతో RRR టైటిల్ తెగ వైరల్ అయింది. దీంతో సినిమాకి కూడా అదే టైటిల్ని పెట్టింది చిత్ర యూనిట్. మరి మహేష్ రాజమౌళి సినిమాలోనూ ఇదే జరుగుతుందా, లేక టైటిల్ మార్చి కొత్త టైటిల్ పెట్టాలని ఆలోచిస్తారా అనేది త్వరలో తేలిపోతుంది. ఈ సినిమాకి 1000 నుంచి 1200 కోట్ల వరకు బడ్జెట్ అవ్వచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.